యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. కీర్తనల గ్రంథం 50వ కీర్తన 23వ వచనం. స్తుతి యాగము నర్పించేవాడు నన్ను మహిమపరచుకొనుచున్నాడు. నేను వారికి దేవుని రక్షణ కనుపరిచినట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను అని దేవుని వాక్యము సెలవిస్తుందండి. మనము దేవుని మార్గాన్ని సిద్ధపరచుకునే బిడలుగా ఉండాలండి. స్తుతి యాగంలో ఎప్పుడు అర్పించాలంటే ఎల్లవేళల దేవునికి స్తుతి యాగంలో అర్పించే బిడలుగా ఉండాలి. మనము బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు అనేక మంది భక్తులు దేవుడికి ఎల్లప్పుడూ స్తుతి యాగంలో అర్పించే శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, అదేవిధంగా వాళ్ళు సంతోషంగా ఉన్నా, సుఖంగా ఉన్నా కూడా వాళ్ళు స్తుతి యాగంలో దేవునికి అర్పిస్తూ వచ్చారు. మనము కూడా దేవునికి స్తుతి యాగంలో అర్పిస్తూ రావాలి. మనము భౌతికంగా మనుషుల్ని చూసుకున్నప్పుడు ఒక మనిషి మనకి ఏదైనా సహాయం చేస్తే మనము కొన్నిసార్లు కాకుండా కొన్నిసార్లు వాళ్ళు మనకు సహాయం చేశారని మనకు ఆలోచనలోకి వచ్చి మన ద్వారా అయ్యే సహాయం ఆ మనుషులకి మనం కల్పించే బిడ్డలుగా ఉంటామండి. దేవుడు మనకి ఎంతగానో సహాయం చేస్తున్నాడు, దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు అని ఎల్లవేళలా మనం దేవుణ్ణి స్తుతించే బిడలుగా ఉండాలా, దేవుణ్ణి గణపరిచే బిడలుగా ఉండాలా, దేవుణ్ణి మహిమపరిచే బిడలుగా ఉండాలా. దేవుని మార్గంలో మనం ఎప్పుడైతే నడుస్తుంటామో పరలోకానికి వెళ్ళేదానికి మనము మార్గం సిద్ధపరచుకునే బిడలుగా ఉంటామండి. మనము దేవుని వాక్యానుసారంగా బ్రతకాల. దేవుని వాక్యం 2 అంచెలు కలిగిన కట్టం, అది మనకి వర్తిస్తుంది, చెప్పేవారికి అంటే వినేటువంటి వారికి వర్తిస్తుంది. కాబట్టి వాక్యానుసారంగా దేవుని సేవకులు వాక్యానుసారంగా జీవించి ఇతరులకు బోధించే సేవకులుగా ఉండాలి. కాబట్టి మనము మార్గం అంటే ఈ లోకంలో అనేక మార్గాలు ఉన్నాయి చెడిపోయేదానికి. పరలోకానికి వెళ్ళేదానికి యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి నీటి బాప్తీసం తీసుకొని ఎప్పుడైతే దేవుడే నా బ్రతుకున్నంత వరకు దేవుని కృపలో నేను బ్రతుకుంటానో, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు దేవునికి సేవ చేస్తానని మనం ఎప్పుడైతే నిర్ణయం తీసుకొని దేవుడికి మన జీవితాన్ని సమర్పించుకుంటామో, స్తుతిస్తూ ఉంటామో, మనము దేవుడిని మహిమపరిచే బిడలం. కాబట్టి దేవుని వాక్యానుసారంగా ఆయన చిత్తానుసారంగా ఆయన ప్రణాళిక చెప్పడం మనం బ్రతకాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడండి. దేవుడు మన ఆశని తృప్తిపరిచే దేవుడు. కాబట్టి ఈ లోకంలో మంచికి రోజులు లేవు, ఈ లోకానికి మోసానికే రోజులు ఉన్నాయి. దేవుని సేవకులు కూడా ఈ లోకంలో హతసాక్షులు అయిపోతున్నారు. మనము కూడా దేవుడి మార్గాల్లో నడిచి ఆయన స్తుతించే బిడలుగా ఉండినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీరు మమ్మల్ని మహిమపరిచేటువంటి దేవ, స్తుతులు స్తోత్రాలయ్యా. చేసి అదే విధంగానయ్యా మేము మిమ్మల్ని మహిమపరిచే బిడలుగా ఉండినట్లుగా ప్రార్థన చేస్తున్నానయ్యా. ఈ లోకంలో మనుషుల్ని కాదు, ఈ లోకంలో అధికారులను కాదు, ఈ లోకంలో పలాను వారిని కాదయ్యా. చేసే మేము మిమ్మల్ని మహిమపరిచే మంచి జీవితాన్ని మాకు దయచేయమని ప్రాధాయపడుతున్నానయ్యా. అదేవిధంగా మేము ఎప్పుడైతే మిమ్మల్ని మహిమపరుస్తామో పరలోకానికి వెళ్ళేదానికి మేము మార్గము సిద్ధపరుచుకున్నట్లని దేవుని వాక్యం సెలవిస్తుంది. మేము ఈ లోకంలో వేసే మేము యాత్రికుల వల్ల వచ్చాం, పరదేశుల వల్ల వచ్చాం. ఈ లోకంలో పుట్టినవాడు గిట్టకంటే చనిపోక తప్పదు. చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, ఏ ప్రదేశానికి వెళ్ళాలా, అదేవిధంగా రెండో మరణం వేసే మేము ప్రవేశించకుండా నిత్య జీవం సర్వసత్యంలోకి మేము నడిచి ఇతరులను కూడా నడిపించే మంచి భాగ్యాన్ని ప్రసాదించమని ప్రాధాయపడుతున్నాం. మీ కృపలో ప్రతి ఒక్క మానవాళిని జ్ఞాపకం చేసుకోండి. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డ విడుదల దయచేసి ఈ వాక్యం వీటిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరుని జ్ఞాపకం చేసుకొని ఈ దినకాలపు దేవుని నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయం తడుచున్నాను నా పరలోక తండ్రి. ఆమేన్. Praise the Lord. God bless you. Have a great day.